ఇంకా 4 ఏళ్ళు ఉంది ఈటల రాజేందర్ గారు. మేబీ అధ్యక్షుడు అని ప్రధానంగా మీ పేరే వినిపిస్తుంది. మంచిది భరత్ గారు. ఒక 2 minutes లాస్ట్. మీ పేరే ప్రధానంగా వినిపిస్తుంది. మీరు అయినా కాకుండా మీ పోరాటం అయితే కంటిన్యూ అవుతుందా? అధ్యక్షుడు మీరు అయినా కాకుండా నీకే యాంగ్జైటీ ఎక్కువ ఉన్నది. 4 ఏళ్ళు చెప్పిన పోరాటం కంటిన్యూ అవుతుంది, రాబోయే కాలం కూడా కంటిన్యూ అవుతుంది. ఓకే ఓకే. సో ప్రధానంగా టేకప్ చేయబోయే ఇష్యూస్ ఏంటి? ఈ 1 yearలో మీకు ఏం ఫెయిల్యూర్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సంబంధించి? ఇప్పుడు ఏ ప్రభుత్వానికైనా కొత్తగా వచ్చినప్పుడు కొంత టైం ఇవ్వాలి, వెంటనే ఎంబడి పడడం మంచిది కాదు. కానీ ఇప్పుడు కళ్ళ ముందు ప్రజలకు అన్యాయం జరుగుతున్నప్పుడు, రాజ్యమే దాని నాయకత్వం వహించి ప్రజలకు వేధిస్తున్నప్పుడు వాటి మీద కొట్లాడనే మీకు తెలుసు. డెఫినెట్గా ఇలా మేము కొట్లాడిన దానికంటే ఇప్పటికే ఈ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది అని చెప్పి ప్రజలు నిర్ధారణకు వచ్చిండ్రు. ఇక మళ్ళీ ఈ పార్టీకి ఓటేసే ప్రసక్తి లేని కూడా నిర్ధారణకు వచ్చిండ్రు. కాబట్టి అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల మీద రాబోయే కాలంలో, ఎందుకంటే 1 year కదా వాళ్ళ గవర్నమెంట్ కూడా వచ్చింది, ఇప్పటికిప్పుడు పోయి ఉద్యమాలు చేసే పరిస్థితి ఎక్కడొస్తుంది? ఏ పరిస్థితి ఏదన్నా తక్షణ సమస్య ఉన్నప్పుడు హైడ్రా వచ్చింది, తక్షణ సమస్య అది. ఇలా అసైన్మెంట్ భూమి గుంజుకుంటున్నారు, తక్షణ సమస్య అది. ఇలా మూసి నది పేరిట ఇల్లు కూడా ప్రయత్నం చేసిండు, తక్షణ సమస్య అది. ఇట్లాంటి వాటి మీద కొట్లాడుతున్నాం కదా. లాస్ట్ క్వశ్చన్ అంటే, మొన్న ఈటల ఎప్పుడు రాజకీయ జీవితంలో చూడలేదు ఒక వ్యక్తి రియల్టర్ మీద దాడి చేశారు, చెంప చెల్లు అనిపించారు. ఎందుకు అట్లా అనిపించింది? ఈటల రాజేందర్ ఉద్యమంలో చూసిన వాళ్ళు ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే అంత కోపం ఎందుకు వచ్చిందంటారు? నేను రియల్టర్ మీద మీరు సమాచారం తప్పు. ఇక్కడ ఇష్యూ ఏంటంటే, ఇక్కడ ఇష్యూ 1985లో వాళ్ళు ఇళ్ళ జాగాలు కొనుక్కున్నారు. 1985లో అంటే దాదాపు 40 ఏళ్ళ క్రితం కొనుక్కున్నారు. వాళ్ళ భూములలో వాళ్ళు ఇల్లు కట్టుకుంటా ఉంటే వాళ్ళు ఇల్లు కట్టుకోకుండా వేధించడం, వాళ్ళ భూములు గుంజుకోవడం, వాళ్ళు తక్కువ ధరకు అమ్మని చెప్పడం. ఆ రియల్టర్ ఒక 26 మంది గుండాలని, వాళ్ళు వాచ్మెన్ కదా, 26 మంది గుండాలను అక్కడ వదిలిపెట్టి అవి సరిపోయినట్టుగా ఇంకో 6 కుక్కలు కూడా సాది ప్రజల మీద ఉసుకొలుపుతున్నప్పుడు, అక్కడ కాపాడాల్సిన పోలీసులు విఫలం చెందినప్పుడు, అక్కడ రెవెన్యూ అధికారులు వాళ్ళకు న్యాయం చేయనప్పుడు, నేను స్వయంగా సిపికి ఫోన్ చేసి, నేను స్వయంగా కలెక్టర్ ఫోన్ చేసి ఆ ఫీల్డ్ మీదకి పోతే నా సమక్షంలోనే వాళ్ళు తాగి ఇక్కడ బెదిరించే ప్రయత్నం చేస్తున్నప్పుడు, ఈ సిస్టమ్ విఫలమైనప్పుడు ప్రజల చేత ఎన్నుకోబడ్డ నాయకుడిగా ప్రజలను కాపాడవలసిన బాధ్యత నా మీద ఉంటాయి కదా భరత్ గారు. అది చేయకపోతే తప్పవుతుంది. ఓకే.